హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి కథ జమీందారు తెలివి. అనగనగా రత్నగిరి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం ప్రక్కనే విద్యానందుల వారి గురుకులం ఉంది. అందులో ఎంతో చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అదే గ్రామంలో ఉండేటువంటి జమీందారు చాలా తెలివి కలవారు. అంతేకాదు మంచి సమయస్ఫూర్తి కూడా ఉంది ఆయనకి. ఒకరోజు ఆ జమీందార్ దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. వచ్చి, అయ్యా, నేను ప్రక్కనే ఉన్నటువంటి గురుకులంలో చదువుకున్నాను. మా కుటుంబానికి నేనే ఆధారము. మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అందుకని మీ కొలువులో ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను అని అడిగాడు. అలా అడిగేసరికి జమీందార్ ఏం చెప్పాడంటే, ప్రస్తుతం దివాణంలో ఎటువంటి ఖాళీలు లేవు. సరే, నువ్వు ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదంటున్నావు కాబట్టి దివాన్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఒక 10 వరహాలు పట్టుకొని పో. కష్టంలో ఉన్నావు కదా, నీకు ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఆ మాట చెప్పేసరికి ఆ కుర్రాడు సరే అని తీసుకెళ్లాడు. అప్పుడప్పుడు ఇలాంటి కుర్రాళ్ళు ఉద్యోగం కోసమని వచ్చి ఇలా 10 వరహాలు తీసుకుని వెళ్లేవాళ్లు. దివాన్కు జమీందారు ఇలా చేయడం నచ్చేది కాదు. కానీ జమీందార్కి చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి కదా. అంత ధైర్యం దివాన్ దగ్గర లేదు. అందుకని మౌనంగా ఉండేవాడు. ఒకసారి మాధవుడు అనే యువకుడు జమీందార్ దగ్గరికి వచ్చాడు. ఉద్యోగం కోసం వచ్చి తన విద్యార్హత చెప్పాడు. జమీందారు ఎప్పట్లాగే 10 వరహాలు తీసుకుని వెళ్ళమని చెప్పాడు. మాధవుడు, అయ్యా, నేను ఖాళీలు ఉన్నప్పుడే వచ్చి ఉద్యోగంలో చేరతాను. ఇకపోతే నాకు ఈ 10 వరహాలు వద్దు. ఇలా ఉచితంగా డబ్బులు తీసుకోవడం యాచన కిందకు వస్తుంది. యాచన అంత మంచి విషయం కాదు. నాకు ఇలాంటి పని చేయడం ఇష్టం లేదని వెనుతిరిగాడు. జమీందారు మాధవుని వెనక్కి పిలిచి, నువ్వు ఉచితంగా డబ్బులు వద్దంటున్నావు కాబట్టి మా తోటమాలి ఆరోగ్యం సరిగా లేదు, అందుకని 1 వారం నుంచి రాలేదు. ఈ రోజే వచ్చాడు. ఈ వారం నుంచి మొక్కలకు నీళ్లు కూడా పోయలేదు. సరే, అతనికి వాళ్ళ సహాయం చేసి సాయంత్రం డబ్బు పట్టుకెళ్ళు అని చెప్పిండనమాట. ఇలా చెప్పేసరికి మాధవుడికి సంతోషం కలిగింది. సంతోషం కలిగి వెంటనే ఆ రోజు తోటమాలికి సహాయం చేశాడు. చక్కగా చెట్లన్నిటికీ నీళ్లు పోశాడు. నీళ్లు పోసి సాయంత్రం అయింది. సాయంత్రం జమీందార్ దగ్గరికి వచ్చాడనమాట. వచ్చేసి దండం పెట్టాడు. దండం పెట్టగానే మాధవుడికి డబ్బులు ఇవ్వమని చెప్పి దివాన్కు సైగ చేస్తూ మాధవుని ఏం చేశాడంటే, రేపటి నుంచి నువ్వు పనిలోకి వచ్చేసి అని చెప్పాడు. ఖజానా లెక్కలు చూసిన గణకుడు ముసలివాడవాడు అయ్యాడు. ఇబ్బంది పడుతున్నాడు. అతనికి సహాయంగా ఉందులే అని చెప్పేసరికి మాధవుడికి పట్టరానంత సంతోషం కలిగింది. తరువాత దివాను జమీందార్ని, నాకేం అర్థం కావట్లేదు ప్రభు అన్నాడు. దానికి జమీందార్ నవ్వుతూ, ఇలాంటి వారి అవసరం మనకు ఎప్పుడూ ఉంటుంది. ఉచితంగా వద్దని కష్టపడి పనిచేసే లక్షణం ఇతని దగ్గర ఉంది. అంతేకాదు, నేను ఇతన్ని పరీక్షించదలిచే తన చదువుకు సంబంధం లేనటువంటి తోటమాలి పని చేయమన్నాను. మాధవుడు సంతోషంగా చేశాడు. ఒకేసారి అందలం ఎక్కాలి అనుకోవట్లేదు. కష్టపడి పైకి రావాలి అనుకుంటున్నాడు. ఇలాంటి వారంటే నాకు గౌరవము. అందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తారు, కానీ మాధవుడి లాంటి వాళ్ళ కోసం అవకాశాలే ఎదురు చూస్తాయి. మాధవుని కోసం ఉద్యోగం కల్పించి మరీ ఇచ్చాను. ఇలాంటి వారి కోసమే నేను ఇంతకాలము డబ్బు ఉచితంగా ఇచ్చాను అని చెప్పాడు జమీందారు. చూసారా పిల్లలు, కష్టపడి సంపాదించాలని కోరికనే మాధవుడికి ఉద్యోగం సంపాదించి పెట్టింది. అలా కాకపోతే ఆ 10 వరహాలతోనే వెనుతిరిగేవాడు. గౌరవం కూడా దక్కేది కాదు. ఓకే పిల్లలు, నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కని కథ మరోసారి కలుద్దాం. కీప్ స్మైలింగ్.